సీరియల్ నటుడైన ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాస్ ఈ మధ్య 'బరాబర్ ప్రేమిస్తా' అని ఒక సినిమాలో అయితే నటించాడు. ఆ సినిమా తరువాత ప్రమోషన్స్ నుండి ప్రభాకర్ ఫ్యామిలీని అందరూ ట్రోల్ చేసి పడేస్తున్నారు. దీనికి కారణం యాటిట్యూడ్ చంద్రహాస్ ఈ మధ్య ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బూతులు మాట్లాడుతూ దానికి సంబంధించి ఓ పాటనైతే పాడడం జరిగింది. అప్పటి నుంచి చంద్రహాస్‌ని సోషల్ మీడియాలో ఏకడం మొదలుపెట్టేశారు. అయితే చంద్రహాస్‌ని ముందు నుండి ఏ సినిమాలైతే నటిస్తున్నాడో ఆ సినిమాలకి సంబంధించిన ప్రతి ప్రమోషన్స్‌లో కూడా ఆయన పైన చాలా విపరీతంగా ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. తాజాగా 'బరాబర్ ప్రేమిస్తా' సినిమా కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వాళ్ళు సినిమానైతే కంప్లీట్ చేశారు. కానీ ప్రమోషన్స్‌లో కాస్త బూతులు మిక్స్ చేసి పాట పాడడం అనేది చంద్రహాస్‌కి నెగెటివ్ అయింది. అయితే చంద్రహాస్ అప్పటికి బూతులు సినిమాలో ఏముండవు. నేను ఇక్కడ పాడాను. నచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయండి. నచ్చని వాళ్ళు నా పైన ట్రోల్ చేసుకోండి. నాదైతే ఏం తప్పు లేదు. నేనైతే ఎవరికీ సారీ చెప్పాలి అనుకోవట్లేదంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోనైతే రిలీజ్ చేశారు. ఆ తర్వాత చంద్రహాస్ పైన ఇంకా కామెంట్స్ ఎక్కువైపోయాయి. చాలామంది సినిమా సెలబ్రిటీస్ అక్కడ ఉన్నారు. వాళ్ళందరి మధ్య అలా మాట్లాడుతూ పాట పాడటం చంద్రహాస్‌కి ఉన్న యాటిట్యూడ్ అని కొంతమంది కామెంట్స్ చేస్తే, కొంతమంది సెలబ్రిటీస్ ఉండి కూడా అక్కడ ఏం రియాక్ట్ అవ్వలేదు చూడండి. అసలు సినీ ఇండస్ట్రీ అంటేనే ఇలా ఉంటుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రభాకర్ గారు కూడా ఆయన కొడుకుకి వంతన పలుకుతూ మాట్లాడారు కాబట్టి ప్రభాకర్ గారిది కూడా తప్పుందని, ఇన్ని సీరియల్స్‌లో నటించి సినీ ఇండస్ట్రీ కానీ సీరియల్ ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళకి మీడియా అంటే చాలా దగ్గర బంధువుల్లా ఉంటారు కదా! మరి ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదా? జనాలలో ఈ విషయాలు ఎలా పోర్ట్రే అవుతాయి అన్నది తెలుసుకోకుండా ఉన్నారు అన్నట్టుగా ప్రభాకర్ గారు ఫ్యామిలీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ట్రోల్ చేయటం మొదలుపెట్టేశారు. ఎంత ట్రోలింగ్ జరుగుతూ ఉంటే అంత యాటిట్యూడ్‌గానే చంద్రహాస్ గారు సోషల్ మీడియాలో ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వీడియోస్‌ని షేర్ చేస్తూ నాదేమీ తప్పు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇకపోతే ప్రభాకర్ గారు కూడా నా బిడ్డ జోలికి రావద్దు. వాడు కెరియర్‌ని సక్సెస్ చేసుకోవడం కోసం మంచి సినిమాల్లో నటిస్తున్నాడు. సో, ఆ సినిమాల్ని చూసి ఎంకరేజ్ చేయండి. అంతేగాని ట్రోల్స్ చేసి వాడి కెరియర్‌ని పాడు చేయొద్దు అంటూ ప్రభాకర్ గారు తెలియజేశారు. అయితే ఏదో జరిగింది అనేది కంటే తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటే క్షమించండి అనే ఒక పదం యూజ్ చేసి కొడుకుని మోటివేట్ చేసుంటే బావుండేది అనేది ఇప్పుడు కొంతమంది వాళ్ళ అభిమానులు ఫీల్ అవుతున్నారు. అంతేగాని వాడు చేసిన ఈ విషయాన్ని మీరు ట్రోల్ చేయొద్దు, కెరియర్ పాడు చేయొద్దు అంటే ఎవరు ఊరికనే ట్రోల్ చేయరు. ఏదైనా నోరు జారితే ఖచ్చితంగా వాళ్ళ పైన ట్రోల్స్ జరుగుతాయి. ఇప్పుడు మీడియా ఎంత ఫాస్ట్‌గా ఉంది అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే 'బరాబర్ ప్రేమిస్తా' మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో ఇక చంద్రహాస్ చెల్లి కూడా పాట పాడడం, ఆ పాట మంచి హిట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఆ పాట చూసిన చాలామంది సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ వచ్చినా ఈ ట్రోల్స్ జరగడం వల్ల ఆ సినిమా అన్నది హిట్ అవ్వుతుందా లేదా అనే క్వెషన్ మార్క్‌లో మారింది. అయితే మరి చంద్రహాస్‌కి యాటిట్యూడ్ స్టార్ అని పేరు కూడా ఇచ్చి పడేశారు. మరి చంద్రహాస్‌కి యాటిట్యూడ్ స్టార్ అని పేరు ఇవ్వడం కరెక్టే అంటారా? మరి తండ్రి ప్రభాకర్ కొడుక్కి వందన పలకడం తప్పంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.